అందరికీ నమస్కారం. ఓం శ్రీ మాత్రే నమః. 2025 నుండి ధనవంతులు అయ్యే అదృష్ట రాశులు వీరే. అందులో మీరున్నారా? ఒక్కసారి చెక్ చేసుకోండి. 2025 సంవత్సరం నుండి కొన్ని రాశులకు అద్భుతమైన రాజయోగం పట్టబోతుంది. ఈ ప్రపంచంలోకెల్లా అత్యంత ధనవంతులు అయ్యేటటువంటి రాశుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. 2025 కొత్త సంవత్సరం నుండి కొన్ని రాశులకు పట్టబోయే అదృష్టాన్ని ఎవరూ ఆపలేరు. శనిదేవుని ఆశీర్వాదంతో జ్యోతిష్య చక్రంలోని కొన్ని రాశుల వారు చాలా అదృష్టవంతులు అవుతారని, త్వరలోనే కోటీశ్వరులు అవుతారని రాశుల చక్రం వివరిస్తుంది. జాతకంలో శనిదేవుని ఆశీర్వాదం ఉంటే ఎలాంటి వారైనా సరే వెంటనే కోటీశ్వరులు అవుతారు. కాబట్టి ఈ 2025 సంవత్సరం నుండి కొన్ని రాశుల వారి జాతకంలో శనిదేవుడు అద్భుతంగా బలపడుతున్నాడు. కాబట్టి ఈ 2025 సంవత్సరం నుండి కొన్ని అదృష్ట రాశుల వారు పెద్ద పెద్ద శుభవార్తలు వినబోతున్నారు. అత్యంత ధనయోగాలు ఏర్పడబోతున్నాయి. ఎన్నో శుభ ఫలితాలు పొందబోతున్నారు. దీనివల్ల ఈ 2025 నుండి కొన్ని రాశుల వారు జీవితం అద్భుతంగా మారిపోతుంది. మరి ఇంతటి భాగ్యవంతులు ఎవరు? ఏ రాశుల వారికి అదృష్టం పట్టబోతుంది అనే విషయాల గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాము. ఈ 2025 సంవత్సరం నుండి కొన్ని రాశుల జీవితాలు మారబోతున్నాయి. జీవితంలో ఉండే కష్టాల్లో బాధలన్నీ తొలగిపోయి భాగ్యవంతులు కాబోతున్నారు. కొత్త ఏడాది చక్రం తిప్పబోయే రాశుల్లో కన్య మొదటి స్థానంలో ఉంది. ఈ 2025 సంవత్సరం నుండి కన్య రాశి వారికి చాలా అదృష్టం పట్టబోతుంది. మీరు చేస్తున్న అన్ని పనుల్లో ఆటంకాలు లేకుండా ఉంటాయి. ఎవరు ఊహించినటువంటి విజయాలను పొందబోతున్నారు. ఇక కన్యా రాశి వారికి నూతన సంవత్సరం అంతా పట్టిందల్లా బంగారం కాబోతుంది. కన్యా రాశి వారి జీవితం పూర్తిగా మారబోతుంది. వీరి ఆనందం అంబరాన్ని తాకబోతోంది. కన్యా రాశి వారికి అద్భుతమైన ధనలాభాలు కలగబోతున్నాయి. ఇక మీ జీవితంలో ఏమైనా సమస్యలు ఉంటే ఆ సమస్యలన్నీ పూర్తిగా తొలగిపోతాయి. ఉద్యోగాలు చేసే వారికి జీతాలు కూడా పెరుగుతాయి. కన్యా రాశి వారి ఆర్థిక పరిస్థితి ఈ కొత్త సంవత్సరంలో ఎంత అభివృద్ధి చెందుతుంది అనేది మీరు ఏ పని చేసినా సరే అదృష్టం కలిసి రాబోతుంది. ఈ కన్యా రాశి జాతకులు ఎవరైతే సంతానం కోసం ఎదురు చూస్తున్నారో వారికి ఖచ్చితంగా సంతానం కలగబోతుంది. కన్యా రాశి వారికి ఈ 2025 సంవత్సరం నుండి అద్భుతమైన సమయం అని చెప్పవచ్చు. ఇక ఈ 2025 సంవత్సరంలో అదృష్టం పట్టబోతున్న రాశుల్లో వృషభ రాశి ఒకటి. ఈ నూతన సంవత్సరం అంతా వృషభ రాశి జాతకులకు అత్యంత శుభదాయకంగా ఉండబోతుంది. ఎన్నో శుభయోగాలు కలగబోతున్నాయి. జీవితంలో చిన్న చిన్న సమస్యలు వచ్చినప్పటికీ అదృష్టం మాత్రం రెట్టింపు కాబోతుంది. కుటుంబంలో సుఖ సంతోషాలు ఏర్పడతాయి. నీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ దూరమైపోతాయి. వ్యాపారాలు చేసేవారికి ఈ సంవత్సరం బాగా కలిసి రాబోతుంది. అధికమైన ధనలాభాలు కలుగుతాయి. ఎవరైతే విదేశాల్లో ఉన్నత విద్య కోసం ప్రయత్నం చేస్తున్నారో అలాంటి వారి కలలు నెరవేరుతాయి. ఈ 2025 సంవత్సరం మాత్రం వృషభ రాశి వారికి బాగా కలిసి రాబోతుంది. కాబట్టి ఈ అద్భుతమైన సమయాన్ని మీరు దుర్వినియోగం చేసుకున్నా కూడా బాగా ఉపయోగించుకోండి. ఈ 2025 సంవత్సరంలో అదృష్టం పట్టబోతున్న మూడవ రాశి తులారాశి. 2025 సంవత్సరం నుండి తులారాశి వారికి కాలం కలిసి రాబోతుంది. ఎన్నో రకాల సంతోషకరమైన శుభవార్తలను వినబోతున్నారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు లభిస్తాయి. ఉద్యోగం చేసేవారికి ప్రమోషన్లు పొందుతారు. జీతాలు పెరగబోతున్నాయి. వ్యాపారాలు చేసేవారికి అద్భుతమైన లాభాలు కలుగుతాయి. ఆకస్మిక ధనలాభాలు చేకూరుతాయి. ఆర్థికంగా బాగా స్థిరపడబోతున్నారు. అయితే తులారాశి వారు ఈ నూతన సంవత్సరంలో మీ మాట తీరులో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. తులారాశి వారికి శనిదేవుని ఆశీర్వాదంతో అదృష్ట తలుపులు తెరుచుకోబోతున్నాయి. ఈ సమయంలో మీరు ఏ పని చేసినా కూడా ఆలోచించి చేయండి. అదృష్టం మీ వెన్నంటే ఉంటుంది. కాబట్టి 2025 సంవత్సరాన్ని మీరు అస్సలు వృధా చేయకండి. ఈ సమయాన్ని ఉపయోగించడం త్వరలోనే మీరు కోటీశ్వరులు అవుతారు. ఈ 2025 సంవత్సరంలో అదృష్టం పట్టబోతున్న 4వ రాశి కుంభరాశి. ఈ 2025 సంవత్సరం మొత్తం కుంభరాశి జాతకులకు శనిదేవుడు అపారమైన ధనాన్ని ఇవ్వబోతున్నాడు. గతంలో ఉన్న సమస్యలన్నీ తీరిపోతాయి. ఆగిపోయిన పనులన్నీ సకాలంలో పూర్తవుతాయి. అప్పుల సమస్యలు తీరిపోతాయి. కుటుంబంలో సుఖ సంతోషాలు ఏర్పడబోతున్నాయి. కుంభరాశి వారి దాంపత్య జీవితం చాలా సంతోషంగా సాగుతుంది. సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి.
వ్యాపారస్తులకు పెట్టుబడులు కలిసి వస్తాయి. వ్యాపారం అధిక లాభాలు చేకూరుతాయి. ఈ నూతన సంవత్సరం మాత్రం కుంభరాశి వారికి అదృష్టం పెరుగుతుంది. కాబట్టి ఈ సంవత్సరాన్ని వృధా చేయకుండా బాగా ఉపయోగించుకోండి. జీవితంలో గొప్ప స్థాయికి ఎదుగుతారు. ముఖ్యంగా కుంభరాశి వ్యక్తులు కోపాన్ని కొంచెం అదుపులో ఉంచుకోవాలి. 2025 సంవత్సరంలో అదృష్టం పట్టబోతున్న 5వ రాశి మేషరాశి. ఈ నూతన సంవత్సరం మేషరాశి వారికి బాగా కలిసి రాబోతుంది. కూర్చొని తిన్నా తరగని ఐశ్వర్యం వరించబోతుంది. ఆర్థికంగా అభివృద్ధిని సాధిస్తారు. అపారమైన ధనాన్ని కూడా పెట్టుకుంటారు. లక్ష్మీదేవి అనుగ్రహం ఖచ్చితంగా లభిస్తుంది. ఈ కొత్త సంవత్సరం మాత్రం మేషరాశి వారికి అదృష్టం తలుపు తట్టినట్టే. ఆరోగ్యం విషయంలో మాత్రం కొన్ని జాగ్రత్తలు తీసుకోండి. ఆర్థికంగా మెరుగైన ఫలితాలను పొందబోతున్నారు. చిన్న చిన్న ఇబ్బందులు ఎదురైనప్పటికీ మీరు అనుకున్న పనులన్నీ పూర్తి చేస్తారు. మీరు చేసే ప్రతి పనిలో అదృష్టం కలిసి రాబోతుంది. ఆర్థికంగా అభివృద్ధి చెందుతారు. ఇక 2025 సంవత్సరంలో అదృష్టం పట్టబోతున్న 6వ రాశి సింహరాశి. ఈ 2025 సంవత్సరం నుండి సింహరాశి వారికి పట్టింతల్లా బంగారం కాబోతుంది. ఏ పని చేసినా విపరీతమైన డబ్బులు సంపాదిస్తారు. ప్రపంచంలోనే అత్యంత ధనవంతులు ఏ రాశుల్లో ఉన్నా అది సింహరాశి ఒకటే. మీరు చేసే పనుల్లో తగిన జాగ్రత్తలు తీసుకుంటే చాలు. ఏ పని చేసినా కాలం కలిసి వస్తుంది. మీరు చేసే పనుల్ని ఎవరితోనూ చెప్పకండి. ఇలా చెప్పడం వల్ల మీ పనులన్నీ మధ్యలోనే ఆగిపోతాయి. ఉద్యోగాలు చేసేవారికి ప్రమోషన్లు రాబోతున్నాయి. ఇక వ్యాపారాలు చేసేవారికి చెప్పక్కర్లేదు. అంత సంపాదన సంపాదించబోతున్నారు. మీ ఇంట్లోకి లక్ష్మీదేవి నడిచొస్తుంది. మీ జీవితంలో ఎన్ని కష్టాలు ఎదురైనా సరే ఇక ఈ 2025 సంవత్సరం నుండి మీ కష్టాలన్నీ తీరిపోయినట్టే. విలాసవంతమైన జీవితాన్ని గడపబోతున్నారు. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. మరికొంతమంది వీడియోని షేర్ చేయండి. ఫస్ట్ టైం ఛానల్ని చూసిన వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు.